ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంది స్వప్న. తన ముందు బెంజ్ కార్ ఒకటి ఆగింది. ఆ కార్ చూడగానే ఆమె గుండె వేగం పెరిగింది. అరచేతుల్లో చెమటలు పట్టాయి. అందాల ముద్దుగుమ్మ, 25 తెలుగు పడుచు, గుండ్రని ముఖం, చక్రాలు లాంటి కళ్ళు, గులాబీ రేకులంత మృదువైన పెదవులు, వయసు తెచ్చిన నిండైన అవయవ సౌష్ఠవం, బ్రహ్మ స్వయంగా చెక్కిన అజంతా శిల్పం. కానీ అందమే ఆమెకు శాపం. అమ్మా నాన్న చిన్నతనంలోనే చనిపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు అనాథ శరణాలయంలో చేర్పించారు. పనుల్లో చురుగ్గా ఉంటూ అక్కడి వాళ్ళకి నోట్లో నాలుక అయ్యింది. అమ్మా నాన్న లేరన్న బాధ ఎప్పుడూ లేదు. ఎందుకంటే అందరినీ తన వాళ్ళు అనుకుంటుంది. ఎవరికి ఏ సహాయం కావాలన్నా క్షణాల్లో చేసేస్తుంది. తన వయసు వాళ్ళలో స్వప్ననే డిగ్రీ వరకు చదివి చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ కూడా సంపాదించింది. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న తన జీవితం పాత సూపరింటెండెంట్ మారి కొత్త వాళ్ళు రావడంతో ఒడిదుడుకులకు గురైంది. 15 సంవత్సరాల పిల్లలకే అక్కడ చోటని, 10 చదివాక బయటకు వెళ్ళిపోవాలని ఆశ్రమం పెద్దలు తీర్మానించడంతో స్వప్నతో పాటు చాలామంది రోడ్డున పడ్డారు. కొందరు కూలీలుగా, కొందరు ఇళ్లల్లో పని వాళ్ళుగా, కొందరు షాప్స్లో సేల్స్ గర్ల్స్గా చేరి పొట్ట గడవడం కోసం వెళ్ళిపోతే స్వప్న మాత్రం తన ఉద్యోగం చేస్తూ ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని ఒకటే ఉంటుంది. వచ్చిన 15,000 జీతంలో రూమ్ రెంట్ పోగా తను తినడానికి అవసరాలకు మరో 5-6 వేలు ఖర్చు అవుతుంది. మిగతా డబ్బు మాత్రం జాగ్రత్తగా దాచిపెడుతుంది. తనలాంటి అనాథలకు ఎప్పటికైనా ఒక ఆర్ఫన్ హోమ్ కట్టించాలని. ప్రస్తుతానికి స్వప్నకి తన ఆశయమైతే అదే. ఇలా రోజులు హాయిగా సాగిపోతున్నాయి. ఉదయం లేచి ఆఫీస్కి బాక్స్ చేసుకొని అందులోనే కొంత బ్రేక్ఫాస్ట్గా తిని రెడీ అయ్యి బస్సులో ఆఫీస్కి చేరుకుంటుంది. సాయంత్రం 5 వరకు ఆఫీస్నే తన ప్రపంచం. అక్కడ ఉన్నంతసేపే తను అమ్మాయి మాట్లాడుతుంది అని గుర్తు ఉంటుంది. తర్వాత బస్సులో ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి పిల్లలకు ట్యూషన్ చెప్పి కాస్త వంట చేసుకుని తిని పడుకొని మార్నింగ్ మళ్ళీ ఆఫీసు. ఇదే తన డైలీ రొటీన్. ఒక సినిమా లేదు, ఫ్రెండ్స్ లేరు, ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే ఆ వీధిలోని కొందరు తను ఆఫీస్కి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు చూసే వంకర చూపులు ఆమెకి తనలోని మరో భయాన్ని రప్పిస్తాయి కనుక. అవును, ఏ పనిలోనూ జంకని ఆమె మగవాళ్ళ చూపులు తేడాకి మాత్రం బెదురుతుంది. అది తన చిన్న వయస్సు నుంచి వచ్చిన ఫోబియా. అందరిలా మగవాళ్ళతో స్నేహంగా కూడా మాట్లాడటానికి కూడా తనకి భయం. ఇంటి యజమాని వృద్ధుడు, అతని భార్య అతను చాలా ప్రేమగా చూసుకోవడంతో వాళ్ళతో మాత్రమే మాట్లాడుతుంది. ట్యూషన్ పిల్లల కోసం వచ్చిన పేరెంట్స్ని కూడా కిందే ఉండమని పిల్లల్ని పంపిస్తుంది. తను గీసుకున్న బౌండరీలోకి ఎవరిని రానివ్వదు. అలాంటి తను అనుకోని సంఘటనలు ఎదుర్కోబోతుందని కలలో కూడా అనుకుని ఉండదు. 4 రోజులుగా కార్ దిగి వస్తున్న మేనేజర్ మోహన్ మాట్లాడాలని ట్రై చేస్తుంటే భయంతో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇక్కడ బాస్ తమకి చెప్పిన పని జరగడం లేదని, మరుసటి రోజు అతను ఫారిన్ నుంచి వచ్చేస్తుండటంతో ఎలా అని టెన్షన్ పడుతున్నాడు సదరు మేనేజర్. ఆ అమ్మాయిని ఒప్పించి తను వచ్చేసరికి ఆఫీస్లో ఉండాలని బాస్ ఆర్డర్. ఫోటో అడ్రస్ ఇచ్చి చెప్పి నా పని పూర్తి చేయమని ప్రాజెక్ట్ పని మీద అతను వెళ్ళాడు. ఇక్కడ మేనేజర్కి చెమటలు పడుతున్నాయి. బాస్ వచ్చేస్తున్నా అతను చెప్పిన పని చేయలేదని, అతను ఏదో చంపేస్తాడని కాదు, అంతకు దారుణంగా ఎందుకు బ్రతికి ఉన్నామా అనేలా నడి రోడ్డు మీదకి తెస్తాడని అతని భయం. పనికి రాక్షసుడు, పంక్చువాలిటీలో పరమ దుర్మార్గుడు. టైం అంటే టైమే. చెప్పిన టైంలోగా పని చేస్తే కళ్ళు తిరిగే రేంజ్లో బహుమతులు ఎలా ఉంటాయో పని పూర్తి కాకపోతే వచ్చే పనిష్మెంట్కి ప్రాణం పోతే బాగుండు అనేలా కూడా చేస్తాడు. అదే అతని స్పెషాలిటీ కాదు, అతని నైజాం. మోహన్కి అది బాగా తెలుసు. తన కళ్ళతో తనే చూశాడు కాబట్టి. ఎప్పుడూ లేనిది ఒక అమ్మాయి విషయంలో ఇలాంటి పని చెప్పడం ఇదే మొదటిసారి. ఆఫీస్ వర్క్ తప్ప ఎక్స్ట్రా వర్క్ తమకు ఎప్పుడూ చెప్పని బాస్ ఈ అమ్మాయితో మాట్లాడి ఆఫీస్కి తీసుకురమ్మన్నాడు అంటే పర్సనల్ వర్క్నా, లేదంటే ఈ అమ్మాయి ఏమైనా టాలెంటెడ్ పర్సనా కంపెనీలో ఆఫర్ ఇవ్వడానికి అని ఆలోచిస్తున్న మేనేజర్ స్వప్న బస్ ఎక్కి వెళ్ళిపోవడం గమనించలేదు. సార్, ఆ అమ్మాయి ఇవాళ కూడా వెళ్ళిపోయింది, గాబరాగా చెప్పాడు డ్రైవర్. మేనేజర్కి ఏడుపు ఒక్కటే తక్కువ. 4 రోజులుగా ఇదే తంతు. ఆమెతో మాట్లాడాలి అనుకునేంతలో మిస్ అయిపోతుంది. ఇవాళ కానీ పని జరగకపోతే రేపటి రోజున తనకి అంతిమ యాత్ర గ్యారంటీ అని మేనేజర్ వణికిపోతూ, కృష్ణయ్య, అమ్మాయి వెళ్తున్న బస్సుని ఫాలో అవ్వు, డైరెక్ట్గా ఆఫీస్లోనే తేల్చుకుందాం అని ధైర్యం చేసి చెప్పాడు. ఇదేదో మొదటి రోజు చేసి ఉంటే ఈరోజు ఈ టెన్షన్ ఉండేది కాదు కదా సార్ అన్నాడు.
నువ్వు సలహాలు ఇవ్వకు. నేను చెప్తుంటే అంటున్నావు కానీ ఫస్ట్ ఇదే చెప్పుంటే వెళ్ళి మాట్లాడేవాడిని కదా అన్నాడు పళ్ళు పటపట నూరుతూ. చదువుకున్న నీకు చదువు లేని నేను చెప్తే చిన్నతనం అని చెప్పలేదు సార్. అసలే ఇది వరకు నా మీద ఎగిరావు గుర్తు ఉందా? నువ్వు అడిగిన సిగరెట్ కాకుండా నోరు తిరగక వేరేది తెచ్చానని ఆ దిక్కుమాలిన అలవాటు నాకు లేక మీరు చెప్పింది అర్థం కాలేదు. నేనేదో అడిగితే ఆ షాపోడు ఇంకేదో ఇచ్చి చచ్చాడు. తమరేమో అయ్యగారికి తెలియకుండా కాల్చడానికి ప్లానింగ్లో నాకు నోరు పలకదన్న విషయం మర్చిపోయి నా మీద అంత ఎత్తున ఎగిరావు. అలాంటి చదువురాని నా సలహాలు తీసుకుంటే నీ రేంజ్ ఏం అవ్వాలని కౌంటర్ ఇచ్చాడు. టైం చూసి ఆడుకుంటున్నావా అని గుమగుమలాడుతున్న మోహన్కి బాస్ నుంచి వస్తున్న ఫోన్ కాల్ మృత్యు పిలుపులా నిలువెల్లా ఆదిరిపడేలా చేసింది. మోగుతున్న ఫోన్ వంక చూడాలంటే భయమేస్తుంది. అది యమధర్మరాజు అరుపులా వినిపిస్తుంటే అయ్యగారి నెంబర్ చూసిన కృష్ణయ్య, ఏంటి సార్ అయ్యగారి ఫోన్ ఎత్తకుండా అలా బిగుసుకున్నారు? ఇంకొక రింగ్ ఆ తర్వాత ఆయన ఇక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు మీరు ఉంటారో పోతారో కూడా చూడటానికి మీరు ఉండరు. గమ్మున ఫోన్ లిఫ్ట్ చేయండి అని అన్నాడు. డ్రైవర్ మాటకి లోకంలోకి వచ్చి భయంగా వణికే వేళ్లతో లిఫ్ట్ చేశాడు ఫోన్. చాలా చాలా గంభీరమైన వాయిస్తో, చెప్పిన పని అయ్యిందా మోహన్ అని అడిగాడు అవతలి వ్యక్తి. సార్ అమ్మాయిని చూసాం కానీ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడం లేదు సార్. ఇదిగో ఇప్పుడే ఆమె ఆఫీస్కి వెళ్తున్నాం, అక్కడ చెప్పి తీసుకువస్తాను సార్ అన్నాడు వణుకుతున్న గొంతుతో వినయంగా. ఇదే మాట రేపు నేను వచ్చినప్పుడు రిపీట్ అయితే నీ శవం కూడా దొరకదు అని హై పిచ్తో చెప్పి ఫోన్ కట్ చేశాడు. అప్పటి వరకు ఊపిరి బిగబట్టిన మోహన్ ఊపిరి పీల్చుకున్నాడు. యజమాని గొంతు వింటూనే డ్రైవర్ కార్ స్పీడ్ పెంచాడు. 10 నిమిషాల్లో స్వప్న ఉన్న ఆఫీస్కి చేరుకున్నారు. డ్రైవర్ కార్లోనే ఉంటే మేనేజర్ నేరుగా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి తన మెడలో ఉన్న ఐడి, తమ ఆఫీస్ విజిటింగ్ కార్డు చూపించాడు. ఆవిడ స్టిఫ్గా నిల్చుని చెప్పండి సార్ అంది గౌరవంగా. ఇక్కడ మేనేజర్తో మాట్లాడాలి అన్నాడు. మోహన్ నేరుగా స్వప్నతో కంటే మేనేజర్తో మాట్లాడితే బెటర్ అని. ఒక్క నిమిషం సార్, ఆయనకి ఇన్ఫామ్ చేస్తానని మేనేజర్కి కాల్ చేసి మిమ్మల్ని కలవడానికి విఎన్ కంపెనీ మేనేజర్ వచ్చారని చెప్పింది. సార్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు, వెళ్ళండి అని ఫ్లోర్ నెంబర్ చెప్పింది. థ్యాంక్ యూ అని వెళ్ళాడు మోహన్. తన సీట్లో కూర్చొని సిస్టమ్ ఆన్ చేసిన స్వప్న విసుగుపడుతుంటే అసలు ఎవరు అతను? చూడటానికి పెద్ద వయసులా ఉన్నాడు, కానీ నాతో మాట్లాడటానికి చూస్తున్నాడు. అసలు నాతో అతనికి ఏంటి పని అని అసహనంగా ఆలోచిస్తుంటే స్వప్న నిన్ను మేనేజర్ సార్ పిలుస్తున్నారు అని చెప్పింది కొలీగ్ ఒకరు. ఎందుకు అని అడిగితే ఏమో తెలీదు అంది. సరే అని మేనేజర్ క్యాబిన్కి వెళ్ళిన స్వప్న మే ఐ కమిన్ సార్ అని అడిగింది. కమిన్ అని వచ్చిన ఆమెను చూసి మిస్ స్వప్న మీతో మాట్లాడాలని మన కంపెనీ వెతుక్కుంటూ వచ్చారు. విఎన్ కంపెనీ మేనేజర్ పక్క రూమ్లో వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి మాట్లాడు అంటూ కొంచెం శాంతంగా అతను ఏం చెప్తాడో విని మన కంపెనీకి ఏమైనా ప్రాజెక్టుల్లో పార్ట్నర్షిప్ ఇస్తారేమో అడుగు. అసలే మన షేర్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. అంత పెద్ద కంపెనీ మేనేజర్ మన కోసం వచ్చాడు అంటే నీ తరపున కంపెనీకి ఏదో ఒక మంచి అవకాశం వచ్చేలా ఉంది. గో అన్నాడు. అసలు అతను ఎవరు గురించి చెప్తున్నాడో అర్థం కాక అప్పుడే లాభ నష్టాలు మాట్లాడుతున్న అతన్ని చిరాగ్గా చూసి వెళ్ళింది. డోర్ తీసిన ఆమెకు రోజు కారులో వచ్చే మోహన్ కనబడి మొహం రౌద్రంగా మారింది. స్వప్నాన్ని చూస్తూనే మోహన్, అమ్మా నన్ను తప్పుగా అనుకోవద్దు, నేనేమి తప్పుడు ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అన్నాడు. అతని మాట తీరికి ఏంటి అంది ఆవేశం తగ్గించుకొని. స్వప్నకి ఒంటరిగా ఉంటే ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే భయం, కానీ ఆఫీసులో అందరూ ఉంటారు కనుక ఆ పోబీ అస్సలు రాదు. నా పేరు మన ఇండియాలోని వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ అయిన విఎన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో మేనేజర్గా పని చేస్తున్నాను. నేను వచ్చిన విషయం ఏంటంటే అతను చెప్పడానికి ముందే చెయ్యి అడ్డం పెట్టి నన్ను ఫాలో అవుతూ వచ్చారా అని అడిగింది. అవునమ్మా అన్నాడు వినయంగా. మీకు కాస్త కూడా బుద్ధి జ్ఞానం లేవా? ఆడపిల్ల వెనుక పడుతూ ఫాలో చేయడానికి, పైగా నాతో మాట్లాడటానికి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మీ పలుకుబడి ఉపయోగించుకుంటున్నారు. అలాంటి మీతో మాట్లాడాల్సిన అవసరం అది ఏదైనా సరే నాకు లేవు. వయసులో పెద్దవారు కనుక గౌరవంగా చెప్తున్నాను. ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే పోలీసులను పిలుస్తాను అని కోపంగా అరిచింది. మేనేజర్కి ముల్లోకాలు కనబడ్డాయి.
అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన పాటికి తను చక్కగా ఏసీ రూమ్లో కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకునేవాడు. తమ బాస్ ఆర్డర్ కారణంగా 4 రోజులుగా ఏసీ కార్ తప్ప తీరిక లేదు. పైపెచ్చు ఈ అమ్మాయి అసహ్యంగా చూసే చూపు, ఇప్పుడు మాట్లాడే మాటలు, తను ఏ ఉద్యోగానికి వచ్చాడో అర్థం కాలేదు. అంతలోనే బాస్ ఫోన్ కాల్ గుర్తొచ్చి గుండె దడ పుట్టి, స్వప్న తిట్టినా పర్వాలేదు, తను చెప్పాల్సింది చెప్పే ఇక్కడి నుంచి వెళ్ళాలని ధైర్యం తెచ్చుకొని, తల్లి నేను నీకు బాబాయ్ లాంటి వాడిని. నాకు భార్య, పెళ్ళిడికొచ్చిన నీలాంటి 2 ఆడపిల్లలు ఉన్నారు. పరువు గల కుటుంబం మాది. అంతే పరువుగా 25 ఏళ్ల నుంచి కంపెనీలో మేనేజర్గా పనిచేసిన అనుభవం, మంచివాడిని అన్న పేరు ఉన్నాయి. నా ముఖం చూసి కాకపోయినా నా వయసు చూసన్నా గౌరవం ఇచ్చి నేను చెప్పేది ఒక 2 నిమిషాలు విను తల్లి అని ప్రాధేయపడ్డాడు. మోహన్ ముఖంలో భయం, అతని గొంతులో వేడుకోలుకి, అతని మాట తీరుకి కాస్త శాంతించి ఏమిటో చెప్పండి అంది. థ్యాంక్ యూ అమ్మా అంటూనే గ్లాసు నీళ్లు గొంతులో పోసుకుని, మా బాస్ మిమ్మల్ని ఆఫీస్కి తీసుకుని రమ్మని చెప్పారు తల్లి. రేపు ఆయన ఫారిన్ నుంచి వచ్చేస్తారు. సరిగా 9 గంటలకు మా ఆఫీస్లో నువ్వు ఉంటే నాకు చాలా మేలు చేసిన దానివి అవుతావు అని డైరెక్ట్గా మ్యాటర్ చెప్పి కార్డు ఇచ్చాడు. అదేంటో కూడా చూడని ఆమె నలిపి డస్ట్బిన్లో పడేసి, మీరు చెప్పింది వింటాను అన్నాను కానీ చేస్తానని చెప్పలేదు బాబాయ్ గారు అని సూటిగా చెప్పేసరికి తాగిన నీళ్లు పొరమారి మాడు పగిలినంత పని అయ్యింది అతనికి. దేవుడా, ఎవ్వరు ఎక్కడ తగ్గడం లేదు. మధ్యలో హారతి కర్పూరంలా నేనే హరించుకుపోయేలా ఉన్నానని అమ్మ పెద్దవాడిని చెప్తున్నాను. అంత పెద్దవాళ్ళు ఊరికే పిలవరు. ఏదో ముఖ్యమైన విషయమై ఉంటుంది. నా మాట మన్నించి ఒక్కసారి వచ్చి వెళ్ళమ్మా అని దీనంగా చూశాడు. ముక్కు మోహం తెలియని మీరు ఎవరో గురించి చెప్తే నా పనులు మానుకొని రావాల్సిన అవసరం నాకు లేదండి. నా ఉద్యోగం నాకు ఉంది. అసలు అంత పెద్ద మనిషికి నాతో ఏం పని? నేనేమి ఈ కంపెనీలో హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీ కాదు. 15,000 జీతం తీసుకుని మామూలు ఉద్యోగిని. మీ బాస్ ఎవరినో చూసి లేదా ఎవరి గురించో అనుకుని నన్ను తీసుకుని రమ్మని ఉంటారు. ఒక్కసారి అతన్ని అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకోసారి నా టైం వేస్ట్ చేయకండి అని చెప్తుంటే, ఈ మాటలన్నీ కనుక రాక్షసుడు కనుక వింటే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయని ఆలోచిస్తున్న మేనేజర్కి చెమటలు పట్టడం మొదలయ్యాయి. ఆలోచనల్లో ఉన్న మోహన్ గారిని చూస్తూ, ఇంతేనా, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు చెప్పాల్సిందే చెప్పారు, నేను చెప్పాల్సిందే చెప్పాను. ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేయకండి అని స్వప్న వెళ్తుంటే, ఒక్క నిమిషం తల్లి అన్నాడు. ఏంటి అన్నట్టుగా వెనక్కి తిరిగి చూసింది. నువ్వు రానందుకు జరిగే పరిణామాలు ఏమిటో కూడా ఒక్కసారి వినమ్మా అన్నాడు. ఆమె ముఖం చిట్లించి చూసింది. రాను అని నువ్వు చాలా సింపుల్గా చెప్పేశావు. అది నీ వ్యక్తిత్వం. నిజమే, నాలాంటి ముక్కు ముఖం తెలియని వాడు 4 రోజుల నుంచి ఫాలో అవుతుంటే నీ కళ్ళలో బెదురు చూశాను. అలాంటిది ఇప్పుడు వచ్చి మా బాస్ పిలుస్తున్నా రమ్మంటే ఏ ఆడపిల్లైనా ఎలా వస్తుంది? కానీ ఒక్కటి తల్లి, వాళ్ళు పెద్దవాళ్ళు ఇలాగే చెప్తారు. ఇది చాలా మర్యాద అని, మనలాంటి వాళ్ళకి ఇదే చాలా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నీలాంటి మధ్యతరగతి మనిషిని కాబట్టి. అతను తప్ప ఎవ్వరూ వాడని కార్ నిన్ను తీసుకురమ్మని చెప్పడానికి పంపించారు ఆయన. అలాంటి అతను ఒక్క మెట్టు దిగినట్టే. ఇప్పుడు నువ్వు రానన్నావని నేను వెళ్ళి చెప్తే ఏం జరుగుతుందో తెలుసా అని అన్నాడు మోహన్. ఏం జరుగుతుంది అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది స్వప్న. ఫస్ట్ నా ప్రాణాలు వదులుకోవడం, లేదంటే నా కుటుంబం రోడ్డున పడడం జరుగుతాయి. మనుషుల్ని చంపేంత రాక్షసుడు కాదు. అలాగని చెప్పిన పని చేయకపోతే క్షమించే అంతటి మంచి మనసున్నవాడు కూడా కాదు. కావున ఈ రెండింట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అక్కడితో ఇది ఆగదు. నువ్వు పని చేస్తున్న ఈ కంపెనీ ఆయన కొనేసుకుంటారు. అలా నిన్ను తన దగ్గర రప్పించుకుంటారు. లేదా ఈ కంపెనీని దివాలా తీయిస్తాడు. నీకు ఇంకెక్కడా ఉద్యోగం దొరకకుండా చేసి తిరిగి తిరిగి ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళేలా చేయగల అసాధ్యుడు, అంతటి సామర్థ్యుడు. ఇవన్నీ కూడా భరిస్తాను కానీ వెళ్ళను అంటావా? నీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నీకు కాకుండా చేస్తాడు. నీకు ఎవ్వరూ లేరని అనుకుందాం. మరి ఈ కంపెనీలో ఎంతమంది ఉన్నారు? ఉద్యోగాలు పోతే వీళ్ళందరి పొట్టను కొట్టినట్టు కాదా? వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి.
నీకు అన్నం పెట్టిన కంపెనీకి నష్టం తెస్తావా? అక్కడితో అవ్వదు. నీకు ఎక్కడ అవసరానికి ఒక్క రూపాయి పుట్టదు. ఆకలితో అలమటించేలా చేస్తాడు. ఈ జీవితం ఎందుకు అనేలా, మనల్ని మనమే చంపుకుంటే బాగుండు అనేలా ప్రతి నిమిషాన్ని నరకం చేయగలడు. మోహన్ చెప్తుంటే స్వప్నకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అతను మనిషా రాక్షసుడా అని అనేసింది పైకి. అదేనమ్మా నేను చెప్తున్నాను. మనిషి అయితే కాదు, రాక్షసుడే. మా కంపెనీలో ఆయనకు మేము ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా? రాక్షసుడు అనగానే స్వప్న గుండె జల్లుమంది.